అందరికీ మరణాత త్రియేక దేవుని స్తుతి చెప్పుకుందాం. అందరూ ఏకీభవించండి. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములందుండునట్లు మహిమ మహామహిమ ఘనత ప్రభావములు ప్రభువుకే కలుగును గాక. ఆమేన్. దైవ లక్షణాలు స్తుతి చెప్పుకుందాం. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు, నిన్నెవ్వరూ కలుగ చేయలేదు. నీ అంతటా నీవే ఉన్నావు గనక నీకు వందనములు. దేవా, నీ వెలుగై ఉన్నావు, అందుచేత నీ సూర్యచంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు, జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు, అందుచేత దేవదూతలకు మనుష్యులకు జీవరాశులకు జ్ఞానం ఇచ్చినావు. అట్టి జ్ఞానం వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనక వందనములు. దేవా, నీవు ప్రేమ అయి ఉన్నావు కనుక జీవరాశులు ఒకదాన్ని ఒకటి ప్రేమించుకుంటున్నవి. అలాగనే మనుష్యులు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నారు గనక నీకు అనేక వందనములు. సాతాను ఎదిరించి స్తోత్రములు. త్రియేక దేవుడు అయిన తండ్రి, సాతాన్ని ఎదిరించవల్లని వాక్య గ్రంథంలో వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానం ముందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సాతానుకు వేదన నిశ్శబ్దలు కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు జయము, సంఘములకు జయము కలిగించుము. దయగల తండ్రి, సర్వశక్తి గల తండ్రి, మేము సాతాన్ని ఎదిరించుటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తిని దయచేయి. శత్రు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చినానని లూకా 10వ అధ్యాయంలో రాయించిన తండ్రి, ఆ అధికారంను వాడుకునే కృప దయచేయి. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామములు, సర్వలోకమును రక్షించిన రక్షణకర్త అయిన యేసు ప్రభు యొక్క నామములు, సర్వలోకమును ఆదరించుచు ఆయత్తపరచుచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామములు, త్రియేక దేవుని నామములు, గాలిలోకములో బంధకములో ఉన్న ఓ సాతాను అనుచరులారా, దురాత్మలారా, దురాత్మల సమూహములారా, దయ్యములారా, భూతములారా, మేము మిమ్మల్ని ఎదిరించుచున్నాము గనక మా ఎదిరింపులు గద్దింపులు జాగ్రత్తగా ఆలకించుము. ఓ సాతానా, మానవులకు నిన్ను ఎదిరించు సూత్రములు తెలియక నీకు భయపడుచున్నారు. అందుచేత నువ్వు శోధించేటప్పుడు పాపములో పడిపోవచ్చున్నారు. తల చితికిపోయిన సర్పం యొక్క తోక కదులుచుండుట చూచి చిన్నపిల్లలు భయపడదురు కానీ పెద్దవారు భయపడరు. అలాగనే విశ్వాసులు నీ క్రియలు చూచి భయపడరు. నీలో బలం లేదని తెలుస్తుంది. నిన్ను మా ప్రభు జయించినారు కదా, ఆ జయము మా పక్షంలో ఉన్న జయమే. ప్రతి నిమిషము రాకడ ధ్యానము, రాకడ వాక్కు, రాకడ తలంపు, రాకడ మర్మములు మాకు బయలుపరిచి నాయన నీ రాకడకు మమ్మల్ని అందరిని ఆయత్తపరచమని రాకడ రాజుగా వచ్చుచున్న యేసు నామములో వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మా శరీరము, మా ప్రాణము, మా ఆత్మ, మా సంఘాలు, మా దేశము, ప్రపంచ దేశాలు, ఇశ్రాయేల్ దేశము సమస్తములో నాయన నీ చిత్తమును కనపరచమని సమస్త ఈవులు ధారాళంగా దయచేయుచున్న యేసు నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథంలోని ధన్యతలు చెప్పుకున్నాం. 7 ధన్యతలు. సమయం సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములు వినువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. ప్రకటన 1:3. ఇప్పటి నుండి ప్రభునందు మృతి నుండి మృతులు ధన్యులని వ్రాయుము, వారి క్రియలు వారి వెంటపోవును. ప్రకటన 14:13. మెళకువగా ఉండి తమ వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రకటన 16:16. 4వ ధన్యత, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. ప్రకటన 19:9. 5వ ధన్యత, మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులు. ప్రకటన 26. 6వ ధన్యత, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొని వారు ధన్యులు. ప్రకటన 22:7. 7వ ధన్యత, జీవవృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా పట్టణంలోని ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు. ప్రకటన 22:14. బైబిల్ మిషన్ కీర్తన పుస్తకంలో నుంచి 11వ పాట పాడుతున్నాం. అందరూ ఏకీభవించండి.
విజయ సంస్తుతులే నీకు ప్రేమా స్వరూప విజయ సంస్తుతులే నీకు జయమేలాభించు నీకు విశ్వమంతట సర్వదీక్ష ప్రజల వలన నిత్యమైన ప్రణతులు సిద్ధించు నీకు విజయ సంస్తుతులే నీకు ప్రేమా స్వరూప విజయ సంస్తుతులే నీకు నేడు మాపను లెల్లాను దీవించుము నిండుగా వార్ధిల్లును చూడవచ్చిన వారికి శుభకరంబుగనుండునటుల కీడు బాపుచు మేళను సమకూడ చేసిన నీకే కీర్తి విజయ సంస్తుతులే నీకు ప్రేమా స్వరూప విజయ సంస్తుతులే నీకు ఆటలాడుకున్నాను నీ నామమున పాటలు పాడుకున్నాను నాటకంబులు కాటుకున్న నాట్యమాడుచు మురియుచున్నను కూటములను జరుపుకున్నను నీటుగను నీకేను కీర్తి విజయ సంస్తుతులే నీకు ప్రేమా స్వరూప విజయ సంస్తుతులే నీకు పరలోకమున కీర్తి దేవా నీకే ధరణి అందున కీర్తి నరుల హృదయములందు కీర్తి పరమదూతలందు కీర్తి జరుగు కార్యములందు కీర్తి జరుగని పనులందు కీర్తి విజయ సంస్తుతులే నీకు ప్రేమా స్వరూప విజయ సంస్తుతులే నీకు వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి సొలొమోను రచించిన పరమగీతము 3వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచు వచ్చు ఇది ఏమి? ప్రార్థన చేసుకుందాం. సమీపింపరాని తేజస్సులో అమరత్వములు వసించుచున్న తండ్రి వందనములు. నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు. ప్రతి స్థలములో నేను మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించని తెలియచేసిన రాజా, నీ నామమును జ్ఞాపకం చేసుకొనుచుండగా మా మధ్యకు మీరు వచ్చి మీ వాక్యంలో ఉన్నటువంటి మర్మములు తేటగా మాకు అర్థమవునట్లు బోధించుమని ప్రధాన బోధకుడై ఉన్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు నామమున కృపా సమాధానములు, ఆయన వాక్య కాంతి శాంతి ఆయన బిడ్డలమైన మనకు కలుగునుగాక. ఆమేన్. చదవబడిన పాఠంలో చూస్తే పరమగీతము 3:6లో 7 మర్మాలు ప్రభు మనకు బయలుపరుస్తూ ఉన్నారు. 1 ధూమ స్తంభము, 2 అరణ్య మార్గము. ధూమ స్తంభం వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోనూ సాంబ్రాణితోనూ
వర్తకులము వివిధమైన సుగంధ చోదములతోనూ పరిమళించుచు వచ్చు ఇది ఏమి? 1 ధూమము, 2 స్తంభము, 3 అరణ్యము, 4 వచ్చు ఇది ఏమి? 5 గోప్రసముతోనూ సాంబ్రాణితోనూ, 6 వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ, 7 పరిమళించుచు వచ్చు ఇది ఏమి? 7 భాగాలు. మొదటిగా ధూమము అనగా స్తుతి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3-4 వచనాలు చూస్తే, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. అక్కడ సెరూపులు దేవదూతలుండి మరి 6 వాడు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానా ప్రతిగానములు చేయించుండిరి. దేవదూతలు స్తుతించినప్పుడు గడప కమ్ముల పునాదులు కదులుచుండెను. మందిరము ధూమముతో నిండగా, ధూమము అనగా పొగ. స్తుతిలో నుంచి వచ్చిన శక్తిని బట్టి గడప కమ్ముల పునాదులు కదిలియట. మందిరమంతా స్తుతితో, ఒక కృతజ్ఞతతో నిండినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగనే మనం చూస్తే ఇదివరకు కాలంలో ఒక ట్రైన్ వెళుతుంది అంటే బొగ్గు ట్రైన్లో పొగ అనేది వస్తూ ఉంది, అంటే మండుతూ ఉంటే పొగ అనేది వస్తుంది. ఒక ఫ్యాక్టరీ పనిచేస్తుంది అంటే ఒక పొగ అనేది బయటకు వస్తుంది. అలాగనే ఇక్కడ పొగ అనేది కృతజ్ఞత. నిర్గమకాండం 3:3లో కూడా ఆ పొగ ఎలా కాలిపోలేదని మోషే ఆ తట్టు వచ్చుట యెహోవా సూచన చూస్తున్నాం. పొగ మండుచుంది, పొగలు అలుముకున్నట్లు చూస్తున్నాం, కానీ పొగ కాలిపోలేదని చూస్తున్నాం. ధూమము అనగా స్తుతి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమని చూస్తున్నాం. కీర్తనల గ్రంథము 141వ కీర్తన 1వ వచనంలో గనక మనం చూసినట్లయితే, మనము చేతులెత్తుట ఒకసారి చూద్దాం. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారములగునుగాక. యెషయా 6:3-4 వచనాల్లో దేవదూతలు స్తుతించినప్పుడు మందిరమంతా ధూమముతో అంటే స్తుతితో నింపబడినట్లు చూస్తూ ఉన్నాం. మన ప్రార్థన ధూమము ఒక పొగలాగా పరలోకానికి మన హృదయాలు మండిస్తూ పైకి వెళ్ళాలి. నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను, నీ దృష్టికి అంగీకారములగునుగాక అనే మాటలను మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, యోవేలు గ్రంథంలో కూడా 2వ అధ్యాయం 30వ వచనంలో, మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నియు ధూమ స్తంభములను కనుపరిచెదను. ఆకాశంలో కూడా మనం చేసే ప్రార్థన ఒక అగ్నిలాగా, ఒక ధూమ స్తుతి అనే ఒక స్తంభములాగా ఉన్నట్లుగా యోవేలు ప్రవక్త చక్కగా మనకి బయలుపరుస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం మరి దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనంలో సొలొమోను ప్రార్థించినప్పుడు మందిరమంతా ధూమముతో మేఘముతో నింపబడింది, యాజకులైన వారు సైతము నిలవలేకపోయారని 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనంలో చూస్తున్నాం. నిర్గమకాండం 19వ అధ్యాయము 18వ వచనంలో కూడా మరి చక్కగా ప్రభువు సీనాయి కొండ మీద దిగొచ్చినప్పుడు ఆ కొండంతా ధూమమయమైపోయిందట. ఒక కృతజ్ఞతతో అగ్ని జ్వాల వంటి ప్రభు దిగొచ్చి ఆ కొండని శుద్ధీకరిస్తున్నారు. ఎందుకంటే 20వ అధ్యాయంలో ఆజ్ఞలు ఇచ్చినట్టు చూస్తూ ఉన్నాం కదా. ఒక పొగ అనగా ధూమము అనగా పొగ. పొగ అనేది ఒక కృతజ్ఞత. మరి స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. కీర్తన 8లో చూస్తున్నాం,
చంటి పిల్లలు చేయి స్తుతుల మీద నేను ఒక దుర్గమును స్థాపించి ఉన్నానని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ధూమ అనగా స్తుతి. మొట్టమొదట అరణ్యం లాంటి మన జీవితంలో స్తుతి అనేది కనపడాలి. రెండవదిగా స్తంభముల వలె. కాబట్టి స్తంభము మరి స్తుతి ఒక స్తంభంలాగా నిలబడిపోవాలి. మందిరము ధూమముతో నిండగా గడప కమ్ముల పునాదులు కదులుచుండెను. మన స్తుతి ఒక స్తంభంలాగా, స్తంభము అనేది స్థిరపరుస్తుంది. మనం మచ్చుకి 7 స్తంభాలు చూద్దాం. నిర్గమాకాండము 13వ అధ్యాయంలో మనం చూస్తే చివరిలో 2 స్తంభాల్ని ప్రభు చూపిస్తున్నారు. నిర్గమాకాండ 13:21లో మొట్టమొదట మేఘ స్తంభము, రెండవది అగ్ని స్తంభము. మేఘము అనేది చల్లదనాన్ని ఇస్తుంది. 6,37,550 కాల్బలం బయలుదేరినప్పుడు చల్లటి మేఘాన్ని అరణ్యములో 40 సంవత్సరాలు వారికి ముందుగా నడిచినట్లుగా చూస్తున్నాం. మేఘ స్తంభము, అగ్ని స్తంభము. అలాగే అగ్ని అనగా తండ్రి అయిన దేవునికి సాదృశ్యము. నా యందు మరి తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నాడని మీరు నమ్ముటలేదని మనం చెప్పుకున్నాం. అలాగే 2 స్తంభాలు, అగ్ని స్తంభము, మేఘ స్తంభము. పగలు మేఘ స్తంభము చల్లదనాన్ని ఇస్తుంది, రాత్రి అగ్ని స్తంభము వెచ్చదనాన్ని ఇస్తూ ఉంది. అలాగనే అరణ్యంలో ఎన్ని లైట్లు అనేస్తారు? మనం చూస్తే 2 స్తంభాలు ప్రజలకు ముందుగా నడిచినట్లుగా చూస్తూ ఉన్నాం. 3వ స్తంభం మనం చూస్తే ఉప్పు స్తంభము. ఆదికాండం 19:26లో మరి సొదొమని ఖాళీ చేయమన్నారు. దేవదూతలు వచ్చారు. ఇక్కడ ఒక వరం ఉంది. దేవదూతల ద్వారాన్ని కనుగొనలేకపోయారట. దీనినే తిరస్కరణ విద్య అంటారు. రాకడ కాలంలో కూడా దేవుని పిల్లలు ఎక్కడన్నా ప్రార్థన చేస్తుంటే వారిని మరి డిస్టర్బ్ చేయాలనే సైనికులు వస్తారు. కానీ వచ్చిన వారు వీరికి కనపడతారు, కానీ ప్రార్థించేవారు వారికి కనపడరు. దీనిని ఒక వరము, తిరస్కరణ విద్య అంటారు. ఆదికాండం 19వ అధ్యాయంలో దేవదూతలను సైతము బయటికి పంపించండి అని ఆ ఊరు వాళ్ళు ఇష్టానుసారంగా సొదొమ వారు మాట్లాడుతూ ఉంటే దూతలు కనుమొప్పు కలుగు చేశారట. వారు ద్వారాన్ని కనుగొనలేకపోయారు. లోతు కుటుంబమును త్వరపెట్టి లోతు భార్యని, లోతుని 2 కుమార్తెల్ని తీసుకొని బయటకు వస్తూ ఉంటే ఊరేమైపోతుందో అని లోతు భార్య వెనక్కి తిరిగి చూచిందట. కాబట్టి ఆజ్ఞను అతిక్రమించటమే వెనక్కి తిరిగి చూస్తాం. వెంటనే ఉప్పు స్తంభముగా మారినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి ఉప్పుకి నీటికి చాలా దగ్గర సంబంధం. ఉప్పులో మనం నీళ్లు పోస్తే మళ్ళీ అడ్రస్ ఉంది కదా. ఇన్ని వేల సంవత్సరాలైనా ఆ స్తంభం అనేది కరగలేదు. ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళేటప్పుడు ఈజిప్ట్ నుండి లోతు భార్య ఉన్నది ఒక బస్ స్టాప్గా మనకి చూపిస్తూ ఉంటారు. పాట ఒకటి ఉండేది. సోదమ గోమర్ల సోజ్యము చూడా, సోదమ గోమర్ల సోజ్యము చూడా, లోతు భార్య నాడు లోకాశలో వాడి, లోతు భార్య నాడు లోకాశలో వాడి, ఊరు వెలుపల ఉప్పు స్తంభమాయి గొప్ప స్తంభమాయి, ఊరు వెలుపల ఉప్పు స్తంభమాయి గొప్ప స్తంభమాయి, రేమవళ్ళలో వెళ్ళేటి త్రోవలో యేసయ్య నిలవతూ, అయ్యయ్యో క్షణముల లోకము విడుతూ. కాబట్టి ఉప్పు స్తంభము, ఉప్పు అనేది నిబంధన గుర్తు. లేవియకాండంలో మనం చూస్తున్నాం, నీ నైవేద్యములన్నిటిలో ఉప్పు చేర్చవలెను. ప్రభు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని తెలియచేస్తూ ఉన్నారు. ఉప్పు అంటదట, అన్నేసి చూడు నన్నేసి చూడంటదట. ఉప్పు నిబంధనకి గుర్తు,
నైవేద్యంలో చేర్చవలెను, మీరు లోకములకు ఉప్పై ఉన్నారని ప్రభు అన్నారు. ఆజ్ఞను అతిక్రమించినప్పుడు కూడా ఉప్పు ఒక స్తంభంలాగా ఒక సాక్ష్యాన్ని నేటికి కూడా మనకు చూపిస్తూ ఉంది. అలాగనే 4వ స్తంభము మనం చూసినట్లయితే దీపస్తంభం. ప్రకటన 2:2లో 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా చూస్తున్నాం. దీపస్తంభముల మధ్య ఎవరు సంచరిస్తున్నారంటే మన ప్రభువే. అలాగనే దేవుని పిల్లలమైన మనం కూడా ఒక దీపము 1,000,000,000 దీపాలను వెలిగిస్తున్నట్లు ఒక్క జనము మధ్య జీవవాక్యం అనే వాక్యంను చేపట్టి మనం ఒక జ్యోతులు వలె ఈ లోకమును వెలుగుచుండాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మొదటిది మనం చూసినట్లయితే మేఘస్తంభము, 2 అగ్నిస్తంభము, 3 ఉప్పు స్తంభాలను చూస్తున్నాం. 4వది దీపస్తంభము, 5 త్రోవ చూపు స్తంభము. ఇర్మియా 31:21లో చూస్తే త్రోవ చూపు స్తంభాల్ని నిలబెట్టాలి. ఇదివరకు కాలంలో కరెంట్ లేనప్పుడు పల్లెటూరుల్లో అక్కడక్కడ స్తంభాల మీద దీపాలను వెలిగించి పెట్టేవారు. అందుకే ప్రభు అంటున్నారు, దీపం వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టరు కానీ అందరికీ వెలుగు కలుగునట్లు దీప స్తంభాల మీదే పెడతారు పల్లెటూరుల్లో. అంటే ఇప్పుడు కాలం అంటే లేవనుకోండి, దీపం గుడ్లు పెట్టుకుంటాకి మరి చక్కటి చెక్క స్తంభాలనే కనపడుతూ ఉంది. అలాగే తోవ చూపు స్తంభములను నిలబెట్టుడి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగే 6వ స్తంభం మనం చూస్తే జయమిచ్చే స్తంభం. మరి ప్రభు ఫిలదెల్ఫియా సంఘానికి చెప్పినప్పుడు ప్రకటన గ్రంథము 3:12 జయించు వానిని నా మందిరంలో ఒక స్తంభముగా చేస్తాను అని ప్రభు తెలియచేస్తున్నారు. ప్రతిదీ జయించాలి. మన ప్రభు జయించారు కదా, మనం కూడా జయించాలి. జయించే స్థితి ఉంటే స్తంభాలుగా మిమ్మల్ని నేను నిలబెడతానని ప్రభు తెలియచేస్తున్నారు. 7వ స్తంభము సత్యం అనే స్తంభము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15 చూస్తే దేవుని సంఘములో జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించవలెనో అది నేను మీకు తెలియచేయుచున్నాను. ఆ సంఘము స్తంభము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అని తెలియచేస్తున్నారు. సత్య స్తంభాలుగా మనం ఉండాలి. ఇప్పుడు చూద్దాం పాఠం. ధూమము అనగా స్తుతి. కాబట్టి ధూమ స్తంభముల వలె 7 స్తంభాలను చూచాం. అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? అరణ్యములో ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. బాప్తిస్మిచ్చు యోహాను అరణ్యములో ఆయన మార్గమును సరళము చేయుడి అని ఒక కేక వేస్తూ ఉన్నాడు. ప్రతి పల్లము పూడ్చబడును, వంకరవి నునుపు చేయబడును అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. అరణ్యం అనగా ఏమీ దొరకనటువంటి స్థితి. అరణ్యములో ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ప్రకటన గ్రంథం 16 కూడా తూర్పు నుండి రాజులకు ఒక మార్గము సిద్ధపరచబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రభు అంటున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. యోహాను సువార్త 14 మనం చూస్తే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ప్రభు ఒక మార్గంగా ఉన్నారు. తన మార్గంలో మనం నడిపించాలి అని ప్రభు అనుకుంటూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, యోబు గ్రంథము 23:10 చూస్తే యోబు 23:10 నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత సువర్ణము వలె కనపడుదును. మనం ఎలా నడుస్తున్నాం ప్రభు తెలుసు. ఆయన మనం పరిశోధించినప్పుడు సువర్ణము వలె బంగారం వలె మన సత్ప్రవర్తన దేవుని కనపడాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. 3వ స్తంభంగా మనం చూసినట్లయితే కీర్తన 32:8 నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించాను.
మన మీద దృష్టి ఉంచి చక్కటి ఆలోచన ఇచ్చి తన మార్గంలో ఎవరు నడిపిస్తున్నారంటే ప్రభువే. సామెతల్లో చూస్తున్నాం, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. కాబట్టి దేవుని పిల్లలమైన మనం ఎలా నడవాలో మన ప్రభు మంచి మాదిరి ఆయన నడిపించు వారై ఉన్నారు. అందుకే యోహాను పత్రికలో మనం చూస్తే 3వ పత్రికలు అంటే ఒకే చిన్న అధ్యాయం 2వ వచనంలో అంటారు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కీర్తనల గ్రంథంలో చూస్తూ ఉన్నాం, యథార్థవంతుల మార్గము దేవునికి తెలియను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి చక్కటి మార్గము ఒకటి ధూమము అనగా స్థుతి చేసినప్పుడు స్తంభాలుగా ఉంటాం. అరణ్యము లాంటి ఎడారి జీవితంలో చక్కటి మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తూ ఆయన సార్వత్రిక సంఘాన్ని ఇది ఏమి ఈ అరణ్యంలో స్తుతించుకుంటూ ఏమీ లేని స్థితిలో మార్గాన్ని సరళం చేసుకుంటూ దేవుని కొరకు సత్యమును చూపించే స్తంభాలుగా వచ్చుచున్న ఇది ఏమి అని ఇశ్రాయేలీయుల యొక్క సమూహమును మరి ప్రశ్న వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ 6వ వచనంలో 2 ప్రశ్నలు కనపడుతున్నాయి, ఇది ఏమి ఇది ఏమి. అలాగే 2వ భాగంలో చూస్తే గోపరసముతోనూ సాంబ్రాణితోనూ. గోపరసము అనగా చేదు. మనం గమనిస్తే ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరమ్మను సిద్ధం చేయటానికి 2వ అధ్యాయంలో 6 మాసములు గోపరసముతో 6 మాసములు సుగంధ ద్రవ్యములతో 12 మాసములు రాజు యొక్కకు వెళ్ళటానికి ఆమెను శుద్ధీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే కీర్తన 45:8 చూస్తే నీ వాసన అగరు వాసనే, లవంగి పట్ట వాసనే, అలాగనే గోపరస వాసనే. గోపరసము చేదైన ఒక సువాసన అనేది ఉంటుంది. దేవుని పిల్లలమైన మన జీవితంలో చేదు అనుభవాల్లో సువాసన అనేది ఉండాలి. గోపరసము అనగా బలమైన ప్రార్థన. అలాగనే మనం గమనించినట్లయితే మరి పరిశుద్ధమైన సంభారములు కలిపేటప్పుడు ఈ గోపరసము వాడబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు శిలువలో ఉండి నేను దప్పికొనుచున్నాను అన్నప్పుడు ఆయన నోటికి చేదు చిరకానిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. స్తుతించే వారిగా ఉండాలి, స్తంభాలుగా ఉండాలి దేవుని కొరకు. అరణ్యము లాంటి పరిస్థితుల్లో ఒక మార్గాన్ని ప్రభు చూపిస్తూ ఆశ్చర్యముగా ఇది ఏమి అని పెండ్లి కుమార్తె సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని ప్రభువు ప్రశ్న ఇస్తూ ఉన్నారు. గోపరసము అంటే స్తుతించాలి. అలాగే సాంబ్రాణితోనూ. ఈ సాంబ్రాణి అనేది ఒక సువాసన ఇస్తూ ఉంది. ప్రభు జన్మించినప్పుడు 3 జ్ఞానులు 3 పెట్టెలు తీసుకొచ్చారు, బంగారము, సాంబ్రాణి, గోళము. సాంబ్రాణి అనేది సువాసన తెలియజేస్తుంది. అందుకే సాంబ్రాణిని చంటి బిడ్డలు స్నానం చేయించినప్పుడు సాంబ్రాణిని చిత్తకొట్టి నిప్పుల్లో వేస్తారు. అప్పుడు ఒక సువాసన పొగ అనేది వస్తూ ఉండేది. అలాగనే సాంబ్రాణి అనేది సత్యానికి గుర్తు, సాంబ్రాణి సమర్పణ గుర్తు. అది చిత్తకొట్టబడుతుంది. మన ప్రభువు కూడా సత్యవంతుడు, మనందరి కొరకు కల్వరిలో ఆయన మరి చిత్తకొట్టబడ్డాడు. ఒక సువాసనగా పునరుద్ధాన వాసన మనకు అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సాంబ్రాణితో వర్తకులము వివిధమైన సుగంధ చూడము. వర్తకులు అనగా సువార్తికులు, యాజకులు, అలాగే యాజకురాలు. మరి మంచి ముత్యాల వ్యాపారం గురించి మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 16 నుండి 18 వరకు చూస్తే ఆమె వ్యాపార లాభము అనుభవం తెలుసుకొనని చూస్తున్నాం. వ్యాపారం చేసేవారికి అనుభవం అనేది వస్తుంది. 10 మంది కన్యకల కథలో కూడా నూనె తక్కువైనప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి
నూనె కొనుక్కోవడానికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఈ నూనె అనేది ఒక వ్యాపారము. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో కూడా మరి వ్యాపారము, వారు నూనెతో వ్యాపారం చేయమని ఎలీషా చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 19వ అధ్యాయంలో ప్రభువు మరి ఒక వ్యక్తి దూరదేశానికి వెళుతూ మేనాలు ఇస్తున్నారు. ఇది ఒక వ్యాపారం చేయమన్నారు. మరి ఒక వ్యక్తి 10 మీనాలు, 10కి 10 సంపాదించినప్పుడు బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, 10 పట్టణముల మీద అధికారివై ఉందని లూకా 19:16 మాట్లాడినట్టు చూస్తున్నాం. 2వ వ్యక్తికి 5 మీనాలు ఇచ్చాడు. 5 నుండి 5 రెట్టింపు చేశాడు. ఈ 5 పట్టణాల మీద నువ్వు అధికారిగా ఉండు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మరొక వ్యక్తికి 1 మీనా ఇచ్చాడు. అతను ఏమి అభివృద్ధి చేయలేదు. ఒక రుమాలు కట్టి భూమిలో పాతి పెట్టి దేవుని మీదే, ఇచ్చిన వారి మీద నెపం మోపుతూ ఉన్నారు. అలాగనే దేవుడు మనకి ఎంతో సామర్థ్యాన్ని ఇస్తూ ఉన్నప్పుడు ఈ సామర్థ్యాన్ని ప్రభు కొరకు వాడాలి. కానీ అయ్యో నేను ఈ పని చేయలేను, నేను బైబిల్ చదవలేను, నేను వాక్యం చెప్పలేను, నేను పాట పాడలేనని సాకులు చెప్పకూడదు. ప్రభు ఇచ్చిన నీ సామర్థ్యమును, నీ అభివృద్ధిని అందరికీ తేటగా కనపడనివ్వు. నీ భక్తిని నీవే సాధకము చేసి కొనుమని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. వ్యాపారము కాబట్టి వ్యాపారస్తులు ఎవరు అంటే సువార్థికులు. చక్కటి అనుభవాల ద్వారా, సాక్ష్యాల ద్వారా, చక్కటి వాక్య పరిచర్య ద్వారా ఒక్కొక్క హృదయాన్ని ప్రభు కొరకు చూర్ణం చేయాలి, పొడి చేయాలి. అలాగే ఇక్కడ చూస్తే వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోను, పరిశుద్ధ గ్రంథమే ఒక సుగంధము, 66 పుస్తకాలు సుగంధము. గంధము చెక్కని అరగదీస్తున్న కొన్ని చక్కటి సువాసన వస్తూ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథమే సుగంధం. మరి పరలోక పట్టడానికి 12 రాళ్ళు, 12వ రాయి సుగంధము అని మనం చెప్పుకున్నాం. అలాగే పరిశుద్ధ గ్రంథమే ఒక సుగంధము. ఇది అరగదీసే కొన్ని, ధ్యానించే కొన్ని, చదివే కొన్ని సువాసన అనేది ఇస్తూ ఉంది. అందుకే మనం చూస్తే వివిధమైన సుగంధ చూర్ణములతో, ఇదివరకు ఏదన్నా కొట్టి ఒక పల్సటి గుడ్లో వజ్రకాయని ఇట్లా కొడుతూ ఒక సన్నటి చూర్ణాన్ని పొడిని తీసేవారు. అలాగనే పిండి కొట్టినప్పుడు మరి ఒక జల్లిడి పెట్టి ఆ మెరికలన్నీ పైకి వచ్చేటట్లు పిండిని జల్లించేవారు. చూర్ణము అనగా చక్కటి గడ్డు లేకుండా పొడి చేయటయ్యున్నది. ఏ అధ్యాయం మనకు అడ్డుగా ఉందో ప్రభు పాదాల దగ్గర కూర్చున్నప్పుడు అది చూర్ణమైపోతూ ఉంటుంది, పొడైపోతూ ఉంటుంది. దాన్ని చక్కగా ప్రభు మనకి కరిగించి అందించువారై ఉన్నారు. కాబట్టి సుగంధము అనగా పరిశుద్ధ గ్రంథము, చూర్ణము అనగా చక్కటి అర్థాన్ని ప్రభువే బయలుపరచువారై ఉన్నారు. ప్రభు పాదాల దగ్గర కూర్చొని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఏ సమయంలో ఎలా అందించాలో సమయోచితముగా తండ్రి సమస్తమును మనకు బయలుపరచువారై ఉన్నారు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అందుకే సుగంధ చూర్ణములతో పరిమళించుచు వచ్చు ఇది ఏది. కాబట్టి పరిమళించాలి. మరి మనం చూస్తే ఆదికాండము 8వ అధ్యాయంలో నోవహు ఓడలో నుండి బయటికి వచ్చి ఒక కృతజ్ఞతగా బలిని దేవునికి ఇస్తే దేవుడు దాన్ని ఆగ్రాణించారని చూస్తున్నాం. ఆ సువాసనని ఆయన అందుకున్నారు. లేవియ కాండంలో కూడా బలిచ్చినప్పుడు అది యెహోవాకు ఇంపైన సువాసన అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే ఎఫెసీ 5:2 క్రీస్తు నిన్ను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మీ కొరకు బలిగా అర్పణగా తను తాను సమర్పించుకొనేను అనే మాట చూస్తూ ఉన్నాం. మరణగీతం ప్రారంభంలో చూస్తే నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము అనే మాట చూస్తున్నాం.
అంటే పరలోకములో నుండి భూలోకానికి ఒక పరిమళ నామముగా యేసు నామం ఉన్నట్టు చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో కూడా, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ప్రభు ఒక శ్రేష్టమైన మర్మాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. కాబట్టి మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తుని గురించి చెప్పుకుంటే జ్ఞానం వస్తుంది, ఒక సువాసన అనేది వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాం. రక్షించబడే వారి పట్ల, నశించే వారి పట్ల ప్రభుని గురించి చెప్పేటప్పుడు ఆ సువార్తే ఒక సువాసనగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా దేవునికి మనం కృతజ్ఞత ఇస్తే అది ఒక సువాసన అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. 4:18 చూస్తే, నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. కాబట్టి మనోహరమైన సువాసన, ప్రభువుకి మనం ఇచ్చే అర్పణ మనోహరమైన సువాసన అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి పరిమళించేటటువంటి స్థితిలో మన సేవ అనేది ఉండాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మళ్ళీ వాక్యంలో మనం గమనించినట్లయితే, మరి ధూమ స్తంభముల వలె, ధూమము అనగా స్తుతి, ప్రార్థించిన ప్రార్థన కంటే కూడా స్తుతి అనేది చాలా ఉన్నతమైనది. అందుకే స్తుతియాగము చేయుట మంచిది అని ప్రభు తెలియచేస్తున్నారు. దేవదూతలు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రభుని స్తుతించినప్పుడు మందిరము ధూమము అనగా పొగ అని మనం చూస్తూ ఉన్నాం. అలాగనే నిర్గమాకాండం 19వ అధ్యాయంలో ప్రభువు ఆ సీనాయి కొండ మీద ఆయన దిగొచ్చినప్పుడు అదంతా ధూమమైపోయిందట. ఒక పరిశుద్ధమైన పొగగా ప్రభువు యొక్క అగ్నిలాంటి పాదాలు తాకినప్పుడు కొండంత ధూమముగా ఒక పొగగా మారినట్లుగా మనం చూస్తున్నాం. 141 కీర్తన 1వ వచనంలో, మన ప్రార్థన మన చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వలె, ఒక ధూమము వలె ప్రభు సన్నిధి చేరినట్టు చూస్తున్నాం. యోవేలు గ్రంథం 2:30లో కూడా ప్రభుని స్తుతించినప్పుడు ఆకాశమందు ఒక ధూమము, ఒక స్తుతి అనేది కనపడుతుంది అని ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. కాబట్టి మరి మా హృదయము ప్రభు మాటల కొరకు ఎప్పుడైతే మండుతూ ఉంటాయో ఒక కృతజ్ఞత అనే ఒక పొగ అనేది వస్తూ ఉంది. కృతజ్ఞతని ఇక్కడ ధూమము అని చంటి పిల్లలు చేయి స్తుతుల మీద ఆ స్తుతి ఒక ధూమం గనక ఒక దుర్గంగా మారినట్లు కీర్తన 8:3లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ధూమ స్తంభముల వలె ప్రభు సన్నిధిలో సత్యమైన స్తంభంగా ఉండాలి, దోవ చూపే స్తంభముగా ఉండాలి, అలాగనే దీపస్తంభముగా మనం ఉండాలి, వెలిగించే స్తంభంగా మనం ఉండాలి, మేఘస్తంభంగా చల్లదనాన్ని ఇచ్చేటట్టు చూడాలి, అగ్ని స్తంభం అనేకుల్ని మండించేటటువంటి స్తంభాలుగా, అలాగనే సత్యానికి స్తంభాలుగా ఆయన సంఘంలో మనం నిలబడాలి. కాబట్టి అరణ్య మార్గముగా, అరణ్యం లాంటి స్థితిలో ఏర్పాట్లు దేవుడు చేస్తాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మరి కననయ్యున్న స్త్రీ కన్నప్పుడు హాని చేయాలి అని సర్పమట
తన నోటి నుండి నీళ్లుని వదిలితే భూమి సహకారి అయి ఆ స్త్రీ ఎగరటానికి రెక్కలు ఇవ్వబడినట్లుగా ప్రకటన గ్రంథం 12లో మనం చూస్తున్నాం. అరణ్యం లాంటి పరిస్థితుల్లో కూడా నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్న తండ్రి చక్కటి మార్గాన్ని ఆయన బిడ్డలమైన మన కొరకు ఏర్పాటు చేయవారై ఉన్నారు. అరణ్యములో మార్గముగా వచ్చి ఇది ఏమి చక్కటి మార్గాల్ని ప్రభు ఏర్పాటు చేస్తున్నారు. ప్రకటన 16:16లో కూడా నేను త్వరగా వస్తున్నానని చెప్పిన తండ్రి మరి తూర్పు నుండి రాజులకు మార్గము సిద్ధపరచబడినని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే గోపరసముతోను సాంబ్రాణితోను, గోపరసం అనగా సువాసన. ఈ సువాసనలో కూడా ఒక ప్రత్యేకత అనేది ఉంది. మరి ఇందాక చెప్పుకున్న వాళ్ళు ఒకసారి చదువుదాం. కీర్తనల గ్రంథము 45వ కీర్తనలో కనుక మనం చూచినట్లయితే ప్రభు ఇక్కడ చక్కటి వర్ణని మనకు తెలియచేస్తూ ఉన్నారు. కీర్తన 45లో ప్రభువు మరి తన బిడ్డల్ని ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో చూపిస్తున్నారు అనేది కూడా వాక్యములో మనకి ప్రభు బయలుపరుస్తున్నారు. 8వ వచనంలో నీ వస్త్రములెల్లా గోపరస వాసని, అగరు వాసని, లవంగి పట్ట వాసని. కాబట్టి వస్త్రములు గోపరసము అనగా ఒక సువాసన. ఎస్తేర్ 6 మాసాలు గోపరసముతో 6 మాసాలు సుగంధ చూర్ణములతో ఆమె 12 మాసములు సిద్ధపరచబడినట్లు చూస్తున్నాం. ప్రకటన గ్రంథము 22:2 వచనంలో కూడా అది నెల నెల ఫలించును అనే మాటలను చూస్తూ ఉన్నాం. గోపరసముతో సాంబ్రాణి అనగా స్తుతి, సాంబ్రాణి సమర్పణ. యెషయా గ్రంథము 60:6 వచనంలో కూడా సుగంధ ద్రవ్యాలు సాంబ్రాణిని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 60:6లో ప్రభు కొరకు ఏ సుగంధ ద్రవ్యాలు వాడబడినవి అనేది మనం చూసినట్లయితే స్పష్టంగా ప్రభు ఇక్కడ మనకు బయలుపరుస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 60:6 వచనం, ఒంటెల సమూహమును మిథ్యాను ఏయిపాల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించును. వారందరూ శమా నుండి వచ్చెదరు, బంగారమును ధూప ద్రవ్యములను తీసుకుని వచ్చెదరు, యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. దేవుడికి స్తోత్రము ప్రకటించేటప్పుడు బంగారము ధూప ద్రవ్యములు అంటే స్తుతించే స్థితి. ప్రభు జన్మ చరిత్రలో సాంబ్రాణి అనేది మరి బంగారము సాంబ్రాణి బోళం ఇవ్వబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. సాంబ్రాణితోనూ మరి గోపరసము అనగా బలమైన ప్రార్థన సువాసన ఇస్తుంది మన ప్రార్థన. సాంబ్రాణి అనేది స్థుతి. కాబట్టి ఒక స్తుతించే స్థితిని దేవుడిస్తూ వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతో, వర్తకులు అనగా సువార్తికులు. కాబట్టి వివిధ రకరకాల అనుభవాలతో రకరకాల ఉపమానాలతో సుగంధము అనగా పరిశుద్ధ గ్రంథాన్ని, గడ్డుగా ఉన్న అంశాన్ని ప్రభు అంటారు, నా మాటలు అగ్ని వంటివి కావా, బండను బ్రద్దల కొట్టు సుత్తె వంటిది కాదా అని తెలియచేస్తూ ఉన్నారు. కనుక వివిధమైన సుగంధ చూర్ణములు పరిశుద్ధ గ్రంథము 66 చూర్ణములు పొడిని చేస్తూ ఉన్నాయి. లూదియా మనం చూస్తే ఆమె తుయతైర పట్టణస్థురాలు ఊదారంగు పొడిని అమ్మేదిగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథము కూడా ఒక గడ్డుగా ఉన్న అన్ని చూర్ణం చేసింద గంధపు చెక్కల గురించి చెప్పుకున్నాం. చక్కటి సువాసనని ఈ గ్రంథం ఇస్తుంది కనుక పరిమళించుచు వచ్చు. ఇది ఏమి దేవుని యొక్క వాక్యము మరి సరైన రీతిలో మనం వింటే ఆ వాక్యం పరిమళిస్తూ ఉంటుంది, ఆ వాక్యము మనల్ని మారుస్తూ ఉంటుంది. అందుకే ఆదియందు వాక్యం ఉండేది, వాక్యము దేవుని యొద్ద ఉండేది, వాక్యమే దేవుడై ఉండేది. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడం చూస్తున్నాం. కాబట్టి వాక్యము మనం చూస్తే ఒక అర్థంలాగా మనం చూపిస్తుంది. వాక్యము ఒక స్తుతిలాగా సమస్తాన్ని సరిచేస్తుంది. వాక్యము అగ్ని వంటిది,
మనల్ని కాలుస్తూ ఉంది. వాక్యము మనల్ని బలపరుస్తూ ఉంటుంది. దావీదు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది ఇచ్చుచున్నది. వాక్యము పాల వంటిది. అందుకే నిర్మలమని వాక్యం అనే పాలతో నేను మిమ్మలను పోషించుచున్నాను ప్రభు తెలియచేస్తున్నారు. వాక్యము వెండి బంగారాల కంటే కోరదగినది. దావీదు అంటాడు, నీ వాక్యము వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే కోరదగినదని కీర్తన 19లో చూస్తున్నాం. వాక్యము విలువైనది. కాబట్టి బంగారము అంటే అన్ని లోహాల్లో బంగారం ఎంత విలువో వాక్యం కూడా బంగారం అనగా దైవత్వాన్ని తెలియచేస్తుంది. వెండి అనగా విమోచనను, విడుదలని తెలియచేస్తుంది, పరిశుద్ధతని తెలియచేస్తుంది. వాక్యము తేనెతో పోల్చబడినది. నీ వాక్యము జుంటె తేనె దారల కంటే మధురము అని మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ఈ వాక్యము ప్రపంచమంతా కూడా పరిమళించే ఇది ఏమి అని మనం చూస్తూ ఉన్నాం. కానీ అరణ్య మార్గంలో వాగ్దాన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు రావటం, ఇది ఏమి స్తంభాలా ఉన్నారు, వెలిగిస్తూ ఉన్నారు. ఇంత గొప్ప సమూహం అరణ్యములో మార్గంలో సరళం చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. 40 సంవత్సరాలు ఎడారి జీవితము లేక అరణ్యములో వారిని నడిపించినందుకు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తున్నాం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడినని. అలాగనే పరమగీతంలో కూడా మరి దేవుని బిడ్డలకు ఇచ్చే మార్గము ఒక అరణ్య మార్గం అని కనపడుతూ ఉంది. పరమగీతము 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 5వ వచనంలో తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గంగా వచ్చున్నది. అలాగనే ప్రియుని మీద, దేవుని మీద ఆనుకొని, అందుకే యెషయా 26:3లో చూస్తున్నాం. మరి ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గల వానిగా చేయించున్నావు. ప్రభు మీద మనం ఆధారపడినప్పుడు పూర్ణ శాంతి మనకి ఎవరిస్తారంటే ప్రభువే ఇచ్చేవారై ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథము ఒక చూర్ణము, ఒక సుగంధము పరిమళిస్తూ ఉంది. చదువుతూ ఉన్నప్పుడు దావీదు అంటాడు, నీ వాక్యము నేను ధ్యానించగా నా క్రొవ్విన మెదడు దొరికినట్లుంది అని. అలాగే నీ వాక్యము జుట్టే తేనె దారల కంటే మధురము అని తెలియచేస్తున్నారు కనుక ఈ వాక్యమే యేసు ప్రభు పెట్టబడింది. అందుకే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 13వ వచనంలో దేవుని వాక్యమను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది అనే మాటలను చూస్తున్నాను కనుక అట్టి వాక్యమును ఈ లోకములో మరి మూర్ఖులైన వారి మధ్య జీవవాక్యం అనే జ్యోతిని మనం పట్టుకొని ప్రపంచానికి వెలుగునిచ్చేటటువంటి ఈ వాక్యాన్ని చూపిస్తూ అనేకుల్ని చూర్ణము చేస్తూ ప్రభువులోకి మలుస్తూ సువార్తని మరి వెదజల్లుతూ ఉన్నప్పుడు పరిమళించుచూ వచ్చు ఇది ఏమి. కాబట్టి ప్రపంచమంతా పరిమళించింది దేవుని యొక్క సువార్త, లేకపోతే దేవుని యొక్క వాక్యము. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:3లో రాతి మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని మీ హృదయముల మీద వ్రాయబడినప్పుడు మీరు క్రీస్తుకు పత్రికలై ఉంటారు అని ప్రభు తెలియచేస్తున్నారు కనుక దేవునికి ఒక పత్రికలుగా మన హృదయంలో దేవుని యొక్క వాక్కును రాసుకొని దేవుని యొక్క వాక్కును ఇతరులకు వెదజల్లుచు ఒక పరిమళముగా మనం ఉండగలిగిన స్థాయిని ఆయన బిడ్డలమైన మనకు తండ్రి ముమ్మరముగా దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నిన్ను నాట్లో పవిత్రపరచుము తండ్రి. దయానిధివైన తండ్రి వందనములు. ఈ సమయం మాకు ఇచ్చినందుకై వందనాలు నాయన. మమ్మలను అరణ్యం లాంటి జీవితంలో మార్గాన్ని ఏర్పాటు చేసిన తండ్రి వందనాలు. పరిమళించే స్థితిని ఇచ్చిన తండ్రి వందనాలు. నీ బిడ్డల కొరకు మీరు ఇచ్చిన
చక్కటి స్తంభాలు, అగ్ని స్తంభము, మేఘ స్తంభములు ఇచ్చి ఏ సమయంలో ఎంత చల్లదనం ఇవ్వాలో, రాత్రిలో ఎంత వెచ్చదనం ఇవ్వాలో ఏర్పాటు చేసిన తండ్రి వందనములు. నీ బిడ్డలందరి మీద నీ అద్భుత హస్తం ఉంచండి. అలాగే నేనైనా ప్రపంచ దేశాలన్నింటినీ దీవించండి నాయన. దేశమా ఆలకించుము, యెహోవా నీ కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నారు అన్న వాగ్దానంతో నింపండి. అందరినీ ఆత్మపౌరులుగా చేయండి తండ్రి వందనాలు. అలాగే నేనైనా దినదినము కరోనా విస్తరించుచుండగా అయ్యా నీ పాదాలు పట్టుకొచ్చున్నాం. నిన్ను స్వస్థపరచు యెహోవాని నేనే అన్న మీరు నీ అద్భుత హస్తముతో నాయన నీ బిడ్డలు తాకమని అడుగుచున్నాము తండ్రి వందనములు. మీరు ఎంత శక్తి కలిగిన వారు, ఎంత ప్రభావం కలిగిన వారు, ఎంత పరిశుద్ధత కలిగిన వారు. అట్టి దివ్య లక్షణములు మీరు మాకు దయచేయుచున్నందుకే వందనములు. ప్రపంచ దేశాల మీద నీకు అనుదృష్టించిన తండ్రి, ఇశ్రాయేలు దేశాన్ని దీవించుచున్న తండ్రి, ప్రతి దేశాన్ని మీరు దీవించని తండ్రి వందనాలు. ఇప్పటి వరకు మీరు చేసిన అనేక ఉపకారములు బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. అలాగే నేను ఆయన నీ వాక్యము పరిమళించే వాక్యము, ప్రభావం కలిగినటువంటి వాక్యము, చూర్ణము వలె మా గడ్డుల్ని అడ్డుల్ని సరిచేసేటటువంటి వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రభావితము చేస్తూ సువాసనగా పరిమళిస్తున్న అట్టి వాక్య ధ్యానంతో మమ్మల్ని నింపండి తండ్రి వందనాలు. ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ఏ కుటుంబంలో ఏ సమస్య ఉందో నాయన ఆయన తన వాక్కును పంపి వాటిని బాగు చేశాను అన్నట్టుగా నీ బిడ్డల్ని బాగు చేయమని అడుగుతున్నాం. అలాగే నేనైనా విడిపోయిన కుటుంబాన్ని కట్టండి. కుటుంబంలో అవిధేయత ఉన్నవారిని విధేయులుగా మార్చండి తండ్రి వందనాలు. ప్రతి ఒక్కరు వాక్యం చదువుతూ కుటుంబ ప్రార్థనలో ఏకీభవించగలిగిన స్థితిని ఇచ్చివేయండి తండ్రి వందనాలు. అలాగే నాయన మా భక్తిని నాయన ఎక్కువ చేయండి తండ్రి వందనాలు. మీరు భక్తి కలిగిన వారే కానీ దేవుని శక్తిని ఎరగని వారు అంటున్నారు కనుక భక్తితో నీ శక్తిని పొందుకోగలిగిన స్థాయిని మాకు దయచేయండి తండ్రి వందనాలు. అలాగే మీ చిన్న బిడ్డలను దీవించండి. వారి చదువుల్లో మీరు తోడై ఉండండి. మంచి ఆరోగ్యంతో నింపండి. వివాహాలు కావాల్సిన బిడ్డలకి చక్కటి జంటల్ని మీరు ఏర్పాటు చేసి శీఘ్రముగా శుభకార్యాలు జరిగించి నాయన యవనస్తులైన బిడ్డలు సంతోషపెట్టండి. అలాగే వివాహాలయ్యి బిడ్డలు లేక ఉన్న వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని తల్లుల వరుసలో నిలబెట్టండి నాయన. వారి ఒడులు నింపండి తండ్రి వందనాలు. దేవుని దగ్గర ఈ బహుమానాన్ని పొందుకున్నానని ధైర్యంగా చెప్పగలిగిన స్థాయిని అందించి వేయమని అడుగుతున్నాం తండ్రి గారు వందనాలు. అలాగే నేనైనా అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి బాగు చేయండి నాయన. ఎవరికి ఏ బలహీనత ఉన్నా నాయన నీ యొక్క స్వస్థత హస్తంను వేయండి. వృద్ధులైన వారిని జ్ఞాపకం చేసుకొని ముదిమి వచ్చే వరకు మిమ్మల్ని ఎత్తుకొని వాడని నేనే అన్న వాగ్దానంతో నీ బిడ్డలు నింపి వేయమని బ్రతిమిలాడుచున్నాం రాజా వందనములు. అలాగే నేను ఆయన ప్రతి ఒక్కరిని దీవించండి. పనులు లేని వారికి నాయన మీరే అవకాశాలు కలిగించండి నాయన వందనాలు. విదేశాల్లో ఉన్న మా బిడ్డలను దీవించండి నాయన. వీసాల ప్రాబ్లంతో ఉన్న వారికి నాయన మీరే ప్రతి పరిస్థితిని సరిదిద్దమని అడుగుచున్నాం. పోషణకర్తవైన నీవు కొండల తట్టు కమిలెత్తుచున్నాం. మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చుననగా యెహోవాని అన్న దీవెనివ్వండి నాయన. ప్రతి నిమిషము నీ కృతజ్ఞత చెల్లించగలిగిన స్థితిని నాకు మాకు ఇచ్చివేయండి. దేవాలయాల్లోనికి బిడ్డలు వచ్చినప్పుడు మీరు లోపలికి వచ్చినప్పుడు దీవెన, బయటకు వెళ్ళినప్పుడు దీవెన అన్న నిండైన నీ దీవెనలతో నింపని తండ్రి వందనాలు. అలాగే నాయన ఆత్మీయ స్థాయిలో బిడ్డలందరినీ నాయన మీరు అభివృద్ధిని చూపించండి తండ్రి వందనాలు. ప్రియుడాని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలని కోరుచున్నానని వ్రాయించిన తండ్రి ఆ వ్రాత యొక్క నెరవేర్పు చూపించండి. ప్రియులను కోల్పోయిన వారిని మీరే దగ్గరుండి ఆదరించండి నాయన. గుండె చెదర్ల వారిని బాగు చేయి దేవుడు నేనే అన్నారు కదా. అట్టి దీవెనలతో నింపండి. ఎవరికి ఎటువంటి అవసరత ఉన్నా నాయన మీరొక్కరే అర్థం చేసుకోగలరు. ఆత్మ యొక్క మనస్సేను నేను ఎరుగుదును అన్నారు కనుక అట్టి దీవెనలతో నింపివేయమని, అలాగనే ప్రతి ఆలయమును నాయన సౌభాగ్యవంతముగా వర్ధనం చేయండి.
ప్రపంచమంతట్లో జరిగే సేవని మీరు దీవించండి నాయన. వందనాలు. అలాగే మీ ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మవర్షమును కుమ్మరించి ఆత్మీయ స్థాయిలో మహిమ నుండి అధిక మహిమకు నడిపించి వేయమని సమస్త ఈవులు మాకిచ్చుచు సుగంధ చూర్ణముగా నీ వాక్యమును మాకు అందించుచు వర్తకులని వివిధమైన మర్మములతో మమ్ములను సరిచేయచ్చు నాయన. ఒక పరిమళ వాసనగా మమ్మల్ని మలుచుచున్న యేసయ్య అతి శ్రేష్ఠ నామములు బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమే చేయము అపవాది క్రియలకు లేదు. ప్రవేశ రక్తమే చేయము అపవాది క్రియలకు లేదు. ప్రవేశ రక్తమే సంపూర్ణ విషయం. అపవాది క్రియలకు అనంతకాలం నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడుగాక. ఆమేన్. ప్రభు మీ మీద తన సన్నిధి కాంతులను నింపచేసి మిమ్మల్ని కరుణించును గాక. ఆమేన్. ప్రభు మీ మీద తన ముఖ కాంతి ప్రకాశింపచేసి సమాధానంతో సమృద్ధితో తండ్రి మిమ్మల్ని నింపి కృప వెంబడి కృపను ఇచ్చి చెయ్యి పట్టి తండ్రి నడిపించి వేయును గాక. ఆమేన్. అందరికీ మరణం.